హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ చాప్టర్ అయిన మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ నెక్స్ట్ చాప్టర్. సో ఫర్ సపోజ్ మనకు ఏదైనా ఒక టెడ్డీ బేర్ అన్నది ఈ రకంగా ఉందనుకుందాం. ఇప్పుడు కనుక ఈ టెడ్డీ బేర్ అనేది ఎక్కడుంది మీన్స్ వేర్ ఈస్ ద టెడ్డీ బేర్ ఎగ్జిస్టింగ్ రైట్ నౌ అంటే మనమేం చెప్తాము, సమ్వేర్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్. అలా కాకుండా ఫర్ సపోజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ యూనివర్స్ ఎక్కడో ఒక చోట ఈ టెడ్డీ బేర్ అనేది ప్రజెంట్ అయిందని అనుకుందాం. ఈ రకంగా టెడ్డీ బేర్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు అది ఎక్కడుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓన్లీ టెడ్డీ బేర్ ఉంటే మాత్రం దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడుందో మనం క్లియర్గా చెప్పలేం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టెడ్డీ బేర్ని ఒక ప్లే గ్రౌండ్లో పెడదాం. ఈ రకంగా పెట్టినప్పుడు సేమ్ క్వశ్చన్ మనల్ని మళ్ళీ అడిగారంటే వేర్ ఈస్ ద టెడ్డీ బేర్ ఎగ్జిస్టింగ్ అంటే నౌ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అది కూడా ఇక్కడ సమ్వేర్ నియర్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ఏ ప్లే గ్రౌండ్. అండ్ ఇక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్గా ఎక్కడుందనే విషయం గురించి క్లారిటీ లేదు. అండ్ సేమ్ ప్లే గ్రౌండ్లో మనం ఒక పామ్ ట్రీ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రకంగా ఒక పామ్ ట్రీ అనేది ప్లే గ్రౌండ్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగామంటే వేర్ ఈస్ ద టెడ్డీ బేర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఇన్ ద ప్లే గ్రౌండ్ నియర్ టు ఏ పామ్ ట్రీ. అండ్ ఇక్కడ ఎంత నియర్ అనేది మనం ఎట్లా చెప్పొచ్చు అంటే వాటి మధ్య ఉండే గ్యాప్ బట్టి అది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది ఇన్ ద ప్లే గ్రౌండ్ అనే విషయాన్ని ఈజీగా చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది, అదేంటంటే పామ్ ట్రీ దగ్గర ఫర్ సపోజ్ ఒక 10 మీటర్స్ దూరంలో టెడ్డీ బేర్ అనేది ప్లే గ్రౌండ్లో ఉందనుకుందాం. అది ఏ డైరెక్షన్లో ఉంది అనేది కూడా మనకు ఈ టెడ్డీ బేర్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఖచ్చితంగా అవసరమవుతుంది. ఈ రకంగా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పడానికి మనం యూజ్ చేసే ఇంకొక బేస్ పాయింట్నే మనం రెఫరెన్స్ పాయింట్ అని చెప్తాం. అండ్ ఈ రెఫరెన్స్ పాయింట్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పే ప్రాసెస్నే మనం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అంటాం. అండ్ మన ఎంటైర్ మోషన్ చాప్టర్ అనేది ఈ చేంజ్ ఇన్ పొజిషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ యాక్చువల్ డిస్కషన్ లెట్ us సే ఫస్ట్ వాట్ ఈజ్ రెఫరెన్స్ పాయింట్. అసలు ఈ రెఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి? A reference point is a fixed point that is used to describe the position of other objects. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెఫరెన్స్ పాయింట్ అంటాం. అండ్ ఈ కేసులో మన రెఫరెన్స్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఈ పామ్ ట్రీ. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెఫరెన్స్ పాయింట్ అనేది మనం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని అప్ టు 3 డైమెన్షన్స్లో డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇందాక మనం చూసిన సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. అండ్ ఈ ఎగ్జాంపుల్ను మనం ఇప్పుడు మన 4th డైమెన్షన్ అయిన టైంని ఇంక్లూడ్ చేద్దాం. అంటే ఇక్కడ మనకు ఈ పొజిషన్ అనేది 3 డైమెన్షనల్ స్పేస్లో ఉందనుకుందాం. అండ్ దీంతోపాటు మనం ఒక క్లాక్ని మన రెఫరెన్స్ పాయింట్ దగ్గర ఇంక్లూడ్ చేసాం. ఈ రకంగా ఒక రెఫరెన్స్ పాయింట్ అలాంగ్ విత్ టైం ఈజ్ నథింగ్ బట్ రెఫరెన్స్ ఫ్రేమ్. అంటే సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే దీన్ని ఏ రెఫరెన్స్ ఫ్రేమ్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ విత్ ఎ మెజరింగ్ యాక్సెస్ అండ్ ఎ క్లాక్ టు ఫైండ్ వేర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ అట్ వాట్ టైమ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ దేర్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ టైంలో ఎక్కడ ఉంది అని మనం చెప్పడానికి యూజ్ చేసే ఒక ఫిక్స్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ అలాంగ్ విత్ ఎ క్లాకింగ్ సిస్టమ్నే మనం రెఫరెన్స్ ఫ్రేమ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ రెఫరెన్స్ పాయింట్ అండ్ రెఫరెన్స్ ఫ్రేమ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అయిన మోషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో లెట్ us సే మనకి ఇక్కడ ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ ఉందని అనుకుందాం. అండ్ ఈ రెఫరెన్స్ ఫ్రేమ్లో మనకు ఒక హార్స్ ఉంది. ఈ హార్స్ అన్నది లెట్ us సే అట్ టైం 9 AM దగ్గర ఈ పొజిషన్ దగ్గర
ఎగ్జిస్ట్ అయిందని అనుకుందాం. అండ్ తర్వాత ఏమైంది, ఈ హార్స్ అన్నది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈ రకంగా మూవ్ అయింది టు ఫ్రంట్ సైడ్. ఈ రకంగా మూవ్ అయినప్పుడు ఆ హార్స్ అన్నది మనకు 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఈ రకంగా ట్రావెల్ చేసి హార్స్ అన్నది ఈ పొజిషన్కి రీచ్ అయింది. అది ఎంతకి రీచ్ అయింది, అట్ 9:30. అంటే 30 మినిట్స్లో హార్స్ అన్నది ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి 3 కిలోమీటర్స్ జర్నీ చేసి ట్రావెల్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ హార్స్ అన్నది వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఇన్ మోషన్. అండ్ ఈ మోషన్ యొక్క డెఫినేషన్ మనం ఎలా చెప్పవచ్చు అంటే, ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ మోషన్. సింపుల్ డెఫినేషన్, ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది టైం బట్టి చేంజ్ అయితే దాన్ని మోషన్లో ఉంది అని చెప్పవచ్చు. అది మన మోషన్ యొక్క సింపుల్ డెఫినేషన్. ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ మోషన్. ఇది మన మోషన్ యొక్క సింపుల్ డెఫినేషన్. అండ్ దీంతోపాటు మనకి ఇంకో డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ వన్ ఆర్ మోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ చేంజెస్ విత్ టైమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మోషన్. కోఆర్డినేట్స్ అంటే ఏం లేదు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఆ 3 యాక్సిస్లో ఏదైనా ఒక యాక్సిస్ చేంజ్ అయినా కూడా మనకు ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందని చెప్పవచ్చు విత్ రెస్పెక్ట్ టు టైం. అలా కాకుండా ఆ 3 యాక్సిస్ విత్ ఇన్ ద టైం లిమిట్ చేంజ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉందంటే ఆబ్జెక్టు, లెటస్ సే 9 o'clock ఆబ్జెక్ట్ ఈస్ హియర్, 10 o'clock కూడా ఇక్కడే ఉంది, 11 కూడా ఇక్కడే ఉంది. అలాంటప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంది అని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్. అవేంటో 1 by 1 చూద్దాం. సో టైప్స్ ఆఫ్ మోషన్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. ఇక్కడ డైమెన్షన్స్ అంటే ఏం లేదు, కోఆర్డినేట్స్. 0 కోఆర్డినేట్, 1 కోఆర్డినేట్, 2 కోఆర్డినేట్ అండ్ 3 కోఆర్డినేట్. వీటిని మనం డైమెన్షన్స్ కూడా చెప్పవచ్చు. అవేంటి ఇప్పుడు చూద్దాం 1 by 1 విత్ ఎగ్జాంపుల్స్. యూజువల్గా మనకు 4 డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్. ఈ రకంగా మనకు 4 అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 0 డైమెన్షన్. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి అది ఎటు సైడ్ మూవ్ అవ్వకుండా ఓన్లీ అట్ దట్ పాయింట్ ఎగ్జిస్ట్ అయ్యింది అనుకుంటే దాన్ని మనం 0 డైమెన్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 0 డైమెన్షన్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి స్పిన్నింగ్ టాప్. అంటే ఒక తిరిగే బొంగరం ఏదైతే ఉంటుందో అది ఎటు సైడ్ కూడా మూవ్ అవ్వదు. అది ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే దాని మోషన్ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆబ్జెక్ట్ అన్నది ఒకే పాయింట్ దగ్గర తన మోషన్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మనం 0 డైమెన్షనల్ మోషన్ అంటాం. దీనికి మనం రొటేషనల్ మోషన్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అండ్ సెకండ్ది వచ్చేసరికి ఇక్కడ మనకు 1 డైమెన్షనల్ మోషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది, దానికి యాక్సిస్ వచ్చేసి ఓన్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మాత్రమే ఉంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ముందుకు వెనక్కి మాత్రమే వెళ్ళగలదు. ఇలాంటి సందర్భాల్లో ఎగ్జిస్ట్ అయ్యే మోషన్ని మనం 1 డైమెన్షనల్ మోషన్ అంటాము. దీనికి మనం మూవింగ్ కార్ అనే రోడ్ అనే ఎగ్జాంపుల్ని తీసుకోవచ్చు. అంటే కార్ అనేది ఓన్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మాత్రమే వెళ్తుంటే దాన్ని మనం 1 డైమెన్షనల్ మోషన్గా కన్సిడర్ చేయవచ్చు. బట్ కార్ అనేది సైడ్స్ కూడా వెళ్ళగలుగుతుంది. బట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసేది ఓన్లీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ మాత్రమే. అది 1 డైమెన్షనల్ మోషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 2 డైమెన్షనల్ మోషన్ చూసామంటే ఇక్కడ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ని మనం బౌలింగ్ బాల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే బాల్ అన్నది 2 డైమెన్షన్స్లో మూవ్ కావాలి. విత్ రెస్పెక్ట్ టు ఎనీ 2 యాక్సిస్ కనుక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయితే దాన్ని మనం 2 డైమెన్షనల్ మోషన్ అంటాం. మనం ఏదన్నా స్టోన్ని విసిరినప్పుడు కానీ లేకపోతే బాల్ని విసిరినప్పుడు కానీ ఈ రకమైన 2 డైమెన్షనల్ మోషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ 3 డైమెన్షనల్ మోషన్. అండ్ దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక ఫ్లయింగ్ బర్డ్ ఇన్ ఏ స్కైగా చెప్పవచ్చు. అంటే గాల్లో ఎగిరే ఒక బర్డ్ అనేది 3 డైమెన్షనల్ మోషన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది దాని యొక్క పొజిషన్ని 3 డైమెన్షన్స్గా మూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రకంగా మనకు
4 డైమెన్షన్స్ ఆఫ్ మోషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఈ 4 డైమెన్షన్స్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఒక క్రీచర్ అన్నది ఎగ్జిస్ట్ అయింది అనుకుందాం. జస్ట్ లైక్ ఏ డాట్ లాగా అది యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయింది అనుకుందాం. అది పుట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంది. సో దాని యొక్క టైప్ ఆఫ్ మోషన్ వచ్చేసరికి 0 డైమెన్షనల్ మోషన్. అండ్ ఇంకొక క్రీచర్ అన్నది, సపోజ్ ఒక యాంట్ తీసుకున్నాం అనుకుందాం. ఆ యాంట్ అన్నది ఒక లైన్లో మూవ్ అవుతుంది, ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ. ఈ రకంగా ఎగ్జిస్ట్ అయ్యే మోషన్ని మనం 1 డైమెన్షనల్ మోషన్ అంటాం. అండ్ తర్వాత మనకొక స్నేక్ గేమ్ ఉందనుకుందాం. ఈ స్నేక్ గేమ్లో వచ్చేసరికి మనకేమవుతుంది, స్నేక్ అనేది ఒకసారి ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒకసారి వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈవెన్ కొన్నిసార్లు డయాగనల్గా కూడా మూవ్ అవుతుంది. ఈ రకమైన మోషన్ని మనం 2 డైమెన్షనల్ మోషన్ అని చెప్తాం. అండ్ ఫైనల్లీ మనకు ఒక వీడియో గేమ్ ఉందనుకుందాం. లెటర్సే మనకు GTA గేమ్ ఉందనుకుందాం. అందులో వచ్చేసి మన క్యారెక్టర్స్ అన్నీ 3 డైమెన్షనల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. వాటి యొక్క మోషన్ అన్నది 3 డైమెన్షనల్ మోషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. క్యారెక్టర్స్కి లెంత్, విడ్త్ అండ్ హైట్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనకు 4 డైమెన్షన్స్ ఆఫ్ మోషన్స్ అన్నవి ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన చాప్టర్లో మెయిన్గా మనం ఈ 1 డైమెన్షనల్ మోషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ మోషన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ హయ్యర్ క్లాసెస్. సో లెట్ us స్టార్ట్ అవర్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్. అండ్ ఈ మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. లెట్ us సే ఇక్కడ మనకు ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. అండ్ ఈ పర్సన్ వచ్చేసరికి మూవింగ్ ఇన్ 1 డైమెన్షనల్. ఈ రకంగా ఆయన 1 డైమెన్షనల్ మోషన్లో మూవ్ అయ్యేటప్పుడు ఆయన జర్నీ చేసే వే ఏదైతే ఉందో దాన్ని మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్గా తీసుకున్నామంటే ఈ రకంగా దాని వాల్యూస్ అన్నవి ఉండడం జరుగుతుంది. అండ్ ఈ రకంగా ఉన్నప్పుడు ఫర్ సపోజ్ ఆయన ఫార్వర్డ్కి మూవ్ అయినప్పుడు ఆయన ఇనిషియల్ పొజిషన్కి అండ్ ఫైనల్ పొజిషన్కి మధ్య ఉండే గ్యాప్ని మనం పాజిటివ్ ఎక్స్గా తీసుకోవాలి, అంటే పాజిటివ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. అలాగే ఫర్ సపోజ్ ఇఫ్ ఈస్ గోయింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఈ సిచ్యువేషన్లో దాని యొక్క వాల్యూని మనం నెగిటివ్గా తీసుకోవాలి. ఈ రకంగా మనం 1 డైమెన్షనల్ మోషన్లో మూవ్ అవుతున్నప్పుడు మన ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫార్వర్డ్గా మూవ్ అయితే పాజిటివ్ వాల్యూస్గా కన్సిడర్ చేయాలి, అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అయితే నెగిటివ్ వాల్యూగా కన్సిడర్ చేయాలి. ఈ రకంగా ఒక ఆబ్జెక్ట్ అన్నది స్ట్రైట్ లైన్ మోషన్లో ట్రావెల్ అయితే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటారు. దీన్ని ఆల్రెడీ మనం క్లాస్ 6 and 7లో క్లియర్గా చూసాము, బట్ వన్స్ we will recall. Motion of an object along a straight line is called rectilinear motion or straight line motion. అండ్ మన ఎంటైర్ చాప్టర్ కూడా ఈ రెక్టిలీనియర్ మోషన్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఫర్ సపోజ్ if the object is moving in a rectilinear motion from point A, which is initial position, నుంచి ట్రావెల్ చేస్తూ పాయింట్ బి ఫైనల్ పొజిషన్కి రీచ్ అయింది అనుకుందాం. ఈ రకంగా రీచ్ అవ్వడానికి మనకు చాలా రకాలైన వేస్ అనేవి ఉంటాయి. ఇది ఒక వే, ఇది ఇంకో వే, ఇది ఇంకొక వే, ఇది అనదర్ వే, అండ్ ఇది కూడా ఇంకొక వే. ఈ రకంగా మనకు చాలా రకాలైన మార్గాలు, టు బి స్పెసిఫిక్, టు రీచ్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్, మన ఆబ్జెక్ట్కి అన్కౌంటబుల్ మార్గాలు అనేవి ఉంటాయి. అంటే మనం స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ అనేది ఇలానే వెళ్తుందని చెప్పలేం. ఈ రకంగా ఆబ్జెక్ట్ తన మోషన్లో ఫాలో అయ్యే వే ఆఫ్ జర్నీనే మనం పాత్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్చువల్ రూట్, లైన్ ఆర్ ట్రాక్ దట్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఫాలోస్. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఫాలో అయ్యే యాక్చువల్ రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది డిస్టెన్స్ అండ్ ఇంకోటి డిస్ప్లేస్మెంట్. ఈ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇవి క్లాస్ 9లో కూడా చూసాము, అండ్ క్లాస్ 11లో కూడా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేవి. అవేంటో ఇన్డెప్త్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటంటే
ఇక్కడ చూస్తే ద టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి మూవ్ అయ్యేటప్పుడు అది కవర్ చేసే టోటల్ యాక్చువల్ పాత్ లెంత్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ ఆబ్జెక్ట్ అనేది ఈ పాత్లో మూవ్ అవుతుంది అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్, ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్నే మనం డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ద షార్టెస్ట్ పాత్ లెంత్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ది ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్కి అండ్ ఫైనల్ పొజిషన్కి మధ్యలో ఉండే షార్టెస్ట్ పాత్ అంటే ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వాటి మధ్య ఉండే ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ లెంత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. సపోజ్ ఇది x1 అనుకుంటే ఇది x2 అనుకుంటే సింప్లీ మనం x2 మైనస్ x1 చేసామంటే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది. అది మన డెఫినేషన్ ఫర్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ స్కేలార్స్ అండ్ వెక్టార్స్ అంటే ఏంటో మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్లో డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇఫ్ యూ వాంట్ ఎనీ క్లారిఫికేషన్ యూ కెన్ చెక్ దేర్. బ్రీఫ్గా చెప్పాలంటే స్కేలార్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ డైరెక్షన్. ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు కూడా దాని వాల్యూ అలాగే ఉంటే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఇన్ ద కేస్ ఆఫ్ డిస్టెన్స్, ఫర్ సపోజ్ నేను క్యాల్కులేటింగ్ డిస్టెన్స్, మనం ఎక్కడ క్యాల్కులేట్ చేసినా డిస్టెన్స్ వాల్యూ అదే వస్తుంది. సో ఇది ఈ డైరెక్షన్లో టోటల్ పాత్ లెంత్ అదే వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది, ఇక్కడ కూడా టోటల్ పాత్ లెంత్ వస్తుంది, ఇక్కడ కూడా మనకు డిస్టెన్స్ అనేది వస్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఎ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఏంటి? మనం డైరెక్షన్ ఆఫ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ చేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ కూడా చేంజ్ అయితే దాన్ని మనం వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఇక్కడ చూస్తే మనకు డిస్ప్లేస్మెంట్ ఈస్ నథింగ్ బట్ షార్టెస్ట్ పాత్ లెంత్. ఈ షార్టెస్ట్ పాత్ లెంత్ ఎలా వస్తుంది? ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఓన్లీ ఇన్ ఎ పర్టిక్యులర్ డైరెక్షన్, ఓన్లీ మనకు ఈ డైరెక్షన్లో మూవ్ అయితే మాత్రమే మనకు డిస్ప్లేస్మెంట్ వాల్యూ అనేది వస్తుంది. బట్ అలా కాకుండా నేను ఈ రకంగా మూవ్ అవుతానంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూ రాదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ ఎనీ డైరెక్షన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ వాల్యూ, బట్ నాట్ ఇన్ డిస్ప్లేస్మెంట్ కేస్. అది మన సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ చూసామంటే ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ ది పాత్ ఫాలోడ్. అంటే ఇక్కడ ఏంటి? మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలాంగ్ విత్ ద పాత్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఫర్ సపోజ్ దెర్ ఈస్ నో వే బిట్వీన్ ఏ అండ్ బి. ఏ అండ్ బిలో దెర్ ఈస్ నో రోడ్, ఏ అండ్ బిలో దెర్ ఈస్ నో ఛాన్స్ టు ట్రావెల్. బట్ స్టిల్ వెన్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ డిస్ప్లేస్మెంట్ మనం ఓన్లీ ఇమాజినరీ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మన డిస్ప్లేస్మెంట్ వాల్యూగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ విల్ నెవర్ డిపెండ్ అపాన్ ఎనీ పాత్ దట్ ఈస్ ఫాలోయింగ్ బై ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఫాలో అయ్యే పాత్ బట్టి డిస్ప్లేస్మెంట్ వాల్యూ డిపెండ్ అవ్వదు. ఇది మన థర్డ్ పాయింట్. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ అన్నది మూవ్ అయ్యిందంటే దాని యొక్క డిస్టెన్స్ వాల్యూ అన్నది ఆల్వేస్ పాజిటివ్గా ఉంటుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ అన్నది రెస్ట్లో ఉంటే దాని యొక్క డిస్టెన్స్ వాల్యూ 0 అవుతుంది. బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఫర్ సపోజ్ ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ రిలేటివ్ టు ది మోషన్. అంటే ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే డైరెక్షన్ బట్టి డిస్ప్లేస్మెంట్ వాల్యూ కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, కొన్నిసార్లు 0 కూడా ఉంటుంది. అది మన ఫోర్త్ పాయింట్ ఫర్ డిస్ప్లేస్మెంట్. ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది అండ్ ఇది మన నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వచ్చే ఆన్సర్ బట్టి దీన్ని అనలైజ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూసామంటే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో పర్సన్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతున్నాడు కదా. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకున్నాం. ఈ రకంగా తీసుకున్నప్పుడు సేమ్ థింగ్, మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని దానికి అలాట్ చేసాం. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ 1 కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం
డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎలా నెగిటివ్ అవుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో లెటస్ సే ఇక్కడ మనకేమిచ్చారు, ఆబ్జెక్ట్ అనేది ఓ నుంచి ఏకి ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఫ్రమ్ పాయింట్ ఓ టు పాయింట్ ఏ. ఈ రకంగా ట్రావెల్ అయ్యేటప్పుడు మనకు డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఫ్రమ్ ఓ టు ఏ వచ్చేసి 1 2 3 4 5. సో డిస్టెన్స్ విల్ బి 5 యూనిట్స్. లెటస్ సే 5 మీటర్స్ అనుకుందాం. అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది ఆల్సో మనం చూసామంటే ఇది కూడా 5 మీటర్సే. ఎందుకంటే ఈ పాయింట్కి అండ్ ఈ పాయింట్కి షార్టెస్ట్ పాత్ లెంత్ అంటే ఈ లైనే కాబట్టి మనకు డిస్ప్లేస్మెంట్ కూడా 5 మీటర్సే అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ పర్సన్ ఏం చేశాడు, ఫ్రమ్ ఏ టు ఓ రిటర్న్ ట్రావెల్ చేశాడు అనుకుందాం. ఈ పాయింట్ నుంచి రిటర్న్ వెళ్ళి ఓకి మళ్ళీ రీచ్ అయ్యాడు అనుకుందాం. ఈ సిచ్యువేషన్లో వచ్చేసి మనకు డిస్టెన్స్ ఏమవుతుంది, అగైన్ 5 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్స్ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఈజ్ 5 మీటర్స్. అండ్ డిస్ప్లేస్మెంట్ చూసామంటే ఇక్కడ ఫ్రమ్ హియర్ టు హియర్ షార్టెస్ట్ పాత్ అంటే ఇదే కాబట్టి మనకు ఇక్కడ కూడా 5 వస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు -5 అని రావడం జరిగింది. ఎందుకంటే మనం ఫార్వర్డ్కి మూవ్ అయినప్పుడు మన ఆరిజిన్ నుంచి దాన్ని పాజిటివ్ వాల్యూగా తీసుకున్నాం. అలా కాకుండా మనం రివర్స్లో మూవ్ అయ్యాం కాబట్టి మనం -5గా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే సేమ్ పర్సన్ ఓ టు బి ట్రావెల్ చేశాడంటే, అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశాడంటే ఇక్కడ కూడా మనకు ఈ రకంగా ట్రావెల్ అయినప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 5 మీటర్సే ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి -5 అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ఏ రివర్స్ డైరెక్షన్. సో ఇక్కడ కూడా మనకు -5 మీటర్స్గానే వస్తుంది. అండ్ ఫైనలీ ఇక్కడ నెక్స్ట్ ఫైనల్గా చూసామంటే ఓ టు ఏ అండ్ ఏ టు బి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఓ నుంచి ఏకి వెళ్ళింది, దెన్ ఏ నుంచి బికి వచ్చింది. సో టోటల్ ఓ నుంచి ఏ కంటే 5 ఇక్కడ, అండ్ ఏ నుంచి బి కంటే ఇక్కడ 10. సో టోటల్గా యాడ్ చేస్తే మనకు 15 మీటర్స్ వస్తుంది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అగైన్ ఇక్కడ చూస్తే క్లియర్గా ఇది ఫైనల్ పొజిషన్, ఇది ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ అంటే -5, ఇనిషియల్ అంటే 0. -5 - 0 ఈజ్ -5. ఈ రకంగా మనకు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే వాల్యూస్ అనేవి డిపెండింగ్ అపాన్ ద చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అవి కూడా చేంజ్ అవ్వడం జరుగుతాయి. అండ్ దీని తర్వాత మనకు కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అవేంటంటే ఫస్ట్ది, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మే ఆర్ మే నాట్ బీ ఈక్వల్ టు ది పాత్ లెంత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్నవి డిఫరెంట్ వాల్యూస్గా రావడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దే విల్ కమ్ యాజ్ ది సేమ్ వాల్యూ. బట్ ఇంకొన్ని సందర్భాల్లో వాల్యూస్ ఏముంటుంది, బట్ వాటి యొక్క సింబల్ అనేది చేంజ్ అవుతుంది. టు బి స్పెసిఫిక్, డిస్ప్లేస్మెంట్ యొక్క సింబల్ అన్నది కొన్నిసార్లు నెగిటివ్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అది ఈ పాయింట్. అండ్ దెన్ సో దీని ప్రకారం మనం చూసామంటే డిస్టెన్స్ అన్నది మనకు ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. అంటే దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే డిస్టెన్స్ అన్నది ఆల్వేస్ పాత్ ఫాలోడ్. ఈ రకంగా పాత్ ఫాలోడ్ అయినప్పుడు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్వేస్ ఇట్ మే బీ ఈక్వల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇట్ మే బీ గ్రేటర్ దాన్ టు ద డిస్ప్లేస్మెంట్. బట్ డిస్టెన్స్ వాల్యూ అన్నది ఇట్ విల్ నెవర్ బీ లెసర్ దాన్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఇట్ సెల్ఫ్ ఏ షార్టెస్ట్ పాత్ లెంత్ బిట్వీన్ ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. సో డిస్టెన్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ డివైడెడ్ బై డిస్ప్లేస్మెంట్ వాల్యూని తీసుకున్నామంటే ఇది కూడా ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1గా వస్తుంది. చాలా సందర్భాల్లో ఎంసీక్యూస్లో ఆర్ 1 మార్క్ క్వశ్చన్లు అడుగుతారు, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అడిగితే ఇట్ విల్ బీ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క డిఫరెన్సెస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇనిషియల్ పొజిషన్ నుండి ఫైనల్ పొజిషన్కి మూవ్ అయ్యేటప్పుడు
ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో అది కవర్ చేసే డిస్టెన్సెస్ని బట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మన క్లాసెస్ 7th అండ్ 9thలో వీటిని ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. బట్ ఇక్కడ కూడా కొద్దిగా బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంటర్మీడియట్లో కూడా మనం ఈ టైప్స్ ఆఫ్ మోషన్ని బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ద్వారానే నేర్చుకుంటాం. అందులో ఇక్కడ చూసామంటే ఫస్ట్ మనకు ఈ డేటా ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే మనం దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మన ఎక్స్టీ గ్రాఫ్లో వీ షుడ్ ఆల్వేస్ టేక్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎందుకంటే టైం అన్నది ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో దీన్ని మనం డైరెక్ట్గా మెజర్ చేసి కనుక్కోవచ్చు. ఇట్ విల్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇట్ షుడ్ బి టేకెన్ ఆల్వేస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అండ్ డిస్టెన్స్ ఈజ్ డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే డిస్టెన్స్ కవర్డ్ అన్నది చాలా రకాలైన అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ షుడ్ బి టేకెన్ ఆన్ ఓన్లీ వై యాక్సిస్. ఇక్కడ చూస్తే ఎక్స్ యాక్సిస్ మీద మనకు యూనిట్స్ వచ్చేసి 0, 0.5, 1, 1.5 అలా ఇవ్వడం జరిగింది ఇన్ హవర్స్. అంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్ లైక్ దట్. అండ్ ఆన్ వై యాక్సిస్ వి సీ యూనిట్స్ ఆర్ గివెన్ ఇన్ కిలోమీటర్స్. 20, 40, 60, 80 అప్ టు 120 ఇచ్చాము. సో బేస్డ్ ఆన్ దిస్ we will plot a graph now. So first point is 0, 0 at 0 hours. Next, after half an hour, our vehicle is moved to 20 kilometers. సో మన పాయింట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. దాన్ని డ్రా చేసామంటే మనకు ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 40, అది ఇక్కడ. సో 1 అవర్కి ఇక్కడ 40. సో పాయింట్ విల్ బి ప్లాటెడ్ హియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 1.5 అవర్కి 60. సో 1.5 అవర్ అంటే ఇక్కడ, 60 అంటే ఇక్కడ. సో పాయింట్ విల్ బి ప్లాటెడ్ హియర్. దెన్ 2 అవర్స్కి మనకు వచ్చేసి 80 కిలోమీటర్స్ కవర్ అయింది. సో ఇక్కడ 2 అవర్స్ 80. సో పాయింట్ విల్ బి హియర్. దెన్ 2.5 అవర్స్కి మనకు 100 కిలోమీటర్స్ కవర్ అయింది. సో 100 అంటే ఇది, 2.5 అంటే ఇది. సో పాయింట్ ఈజ్ హియర్. సో అక్కడ వచ్చేస్తుంది. దెన్ ఫైనలీ మనకు 3 అవర్స్కి వచ్చేసరికి 120 కిలోమీటర్స్ కవర్ అయింది. సో 3 ఈజ్ హియర్, 120 ఈజ్ హియర్. సో పాయింట్ ఈజ్ హియర్. సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే మన ఎక్స్టీ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వడం జరిగింది విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇట్ మీన్స్ దట్ it is under uniform motion. Object is moving in uniform motion. It is covering equal distances in equal time intervals. And also one more thing ఏంటంటే ఇక్కడ అండ్ ఈ గ్రాఫ్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు బై క్యాలిక్యులేటింగ్ స్లోప్. అది ఎలా చేయాలి అనే విషయం గురించి ఆల్రెడీ 9thలో నేర్చుకోవడం జరిగింది. సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ హియర్. విల్ గో త్రూ ది అనదర్ టైప్ ఆఫ్ మోషన్. So data is here and graph as it is xt graph and ఆబ్జెక్ట్ అనేది 0, 0 అంటే రెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ 0.5 ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది 15 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యింది. సో మన పాయింట్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. సో 15, 0.5. సో ఇక్కడ వస్తుంది. దెన్ మన సెకండ్ పాయింట్ 1 అవర్కి ఎంత ట్రావెల్ అయింది ఇక్కడ 25 కిలోమీటర్స్. సో 1 అవర్ హియర్ అండ్ ఇక్కడ చూసామంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో 25 అంటే అరౌండ్ ఈ ఏరియాలో వస్తుంది. సో సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ 1.5 అవర్ ఇట్ ఈస్ ట్రావెల్డ్ 30 కిలోమీటర్స్. సో నౌ ఇక్కడ 1.5 ఉంది అండ్ ఇక్కడ 30 ఉంది. సో point moves to 1.5 and 30. నెక్స్ట్ 2 అవర్స్. 2 అవర్స్కి వచ్చేసరికి మనకు 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ 2 అవర్స్ ఉంది అండ్ 40 అంటే బిట్వీన్ 30 and 45. సో అరౌండ్ ఇక్కడ వస్తుంది. సో దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ అట్ 2.5 అవర్స్. 2.5 అవర్స్ and it covered
70 కిలోమీటర్స్. సో 70 వచ్చేసరికి ఇక్కడ చూసామంటే మనకు ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 60 ఉంది. 70 అంటే అరౌండ్ మనకు ఈ ఏరియాలో వస్తుంది. సో ఓవరాల్గా మోస్ట్లీ ఇక్కడ వస్తుంది. సో దాన్ని ప్లాట్ చేసామంటే నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేసి మనకు 3 అవర్స్లో ఎంత ట్రావెల్ అయింది, ఇక్కడ 85 కిలోమీటర్స్. సో 3 ఈజ్ హియర్ అండ్ 85 అంటే మనకు ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 90 ఉంది. 85 అంటే జస్ట్ బిలో 90 దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇట్ విల్ బి హియర్. ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ అన్నది మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టీ గ్రాఫ్ కూడా మనకు ఒక కర్వ్ లాగా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేసామంటే క్లియర్గా మనం చెప్పవచ్చు ఆబ్జెక్ట్ ఈస్ కవరింగ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. సో వీ కాల్ ఇట్ యాజ్ నాన్ యూనిఫామ్ మోషన్. అండ్ ఈ కేసులో మనం స్లోప్ని క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కర్వ్. ఇఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ స్లోప్ ఇట్ షుడ్ బి లైక్ ఎ స్ట్రైట్ లైన్. మనం ఏదైనా ఒక ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సపోజ్ ఇక్కడ దీనికి క్యాలిక్యులేట్ చేయవచ్చు స్లోప్, బట్ ఆ స్లోప్ ఏదైతే ఉందో దట్ విల్ బి నాట్ ద సేమ్ స్లోప్ ఫర్ ఎంటైర్ కర్వ్. సో అందుకే మనం నాన్ యూనిఫామ్ మోషన్ని అబ్జర్వ్ చేస్తున్నామంటే మన స్లోప్ వాల్యూ అన్నది కాన్స్టాంట్గా ఉండదు. సో ఈ టూ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ ద కేస్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ స్లోప్ విల్ బి కాన్స్టాంట్, ఇన్ కేస్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్ స్లోప్ విల్ బి వ్యారీయింగ్. ఇది మన 2 టైప్స్ ఆఫ్ మోషన్. అండ్ దీంతోపాటు మనకి ఇంకో గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వన్. సో సేమ్ థింగ్, ఫర్ every half an hour we are taking distance covered values and we are plotting now. So first 0,0 as it is rest నుంచి స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్, అండ్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు 20 కిలోమీటర్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్కి 20 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ 1 అవర్కి ఇక్కడ 1 అవర్కి ఆబ్జెక్ట్ అన్నది అక్కడే ఉంది, 20 కిలోమీటర్స్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో 20. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనకు థర్డ్ కేసులో కూడా ఆబ్జెక్ట్ అనేది 20లోనే ఉంది, అది ఎక్కడికి మూవ్ అవ్వలేదు. సో మన గ్రాఫ్ కూడా ఈ రకంగా వస్తుంది. అండ్ అగైన్ నెక్స్ట్ 2 అవర్స్కి కూడా 20నే ఉంది, సో గ్రాఫ్ కూడా ఇలానే వస్తుంది. ఫాలోడ్ బై నెక్స్ట్ పాయింట్ 20, హియర్ ఆల్సో 20. దెన్ ఫైనలీ ఇక్కడ కూడా 20, ఇది కూడా 20. సో ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ అన్నది ఒక పర్టికులర్ డిస్టెన్స్కి రీచ్ అయ్యి తర్వాత టైం ఇంటర్వెల్ గడిచే కొద్దీ దాని యొక్క పొజిషన్ని మార్చకుండా అక్కడే ఉందంటే మనకు వచ్చే గ్రాఫ్లో ఈ రకంగా ఒక ప్యారలల్ లైన్ అన్నది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకమైన గ్రాఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆబ్జెక్ట్ అన్నది ఆఫ్టర్ రీచింగ్ 20 కిలోమీటర్స్ ఇట్ రీచ్డ్ రెస్ట్. అది మన థర్డ్ గ్రాఫ్. ఈ రకంగా మనకు 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్ బిట్వీన్ ఎక్స్టీ గ్రాఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ అంటే పొజిషన్ ఆర్ డిస్టెన్స్, టీ అంటే టైం. అండ్ ఈ గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఇఫ్ వీఆర్ టేకింగ్ సెకండ్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ హియర్ ఇట్ షుడ్ బి మీటర్స్, అదర్వైజ్ ఇఫ్ వీఆర్ టేకింగ్ హవర్స్ హియర్ దెన్ హియర్ ఇట్ షుడ్ బి కిలోమీటర్స్. ఆ రకంగా తీసుకోవాలి, కిలోమీటర్ పర్ అవర్ అదర్వైజ్ మీటర్ పర్ సెకండ్. ఈ రకంగా మనం డేటాని ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో వాటి యొక్క యూనిట్స్ ద్వారా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం మన డిస్కషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎక్స్టీ గ్రాఫ్ అనేది ఈ రకంగా మనకు ఫామ్ అయింది అనుకుందాం. ఈ గ్రాఫ్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రీజియన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది నాన్ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతూ ఉంది. అండ్ బిట్వీన్ P1 అండ్ P2 ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ యూనిఫామ్ మోషన్. అండ్ దెన్ ఈ అప్పర్ పోర్షన్ ఏదైతే ఉందో అగైన్ ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ మోషన్. ఎంటైర్ గ్రాఫ్ అబ్జర్వ్ చేసామంటే ఇది అగైన్ నాన్ యూనిఫామ్ మోషన్. అండ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఈ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, దీని ఫార్ములా ఏంటి, అండ్ ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం
న్యూమరికల్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ యొక్క డెఫినేషన్ ఏంటంటే ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై ద టైమ్ ఇంటర్వెల్ ఇన్ విచ్ ద డిస్ప్లేస్మెంట్ అక్కర్స్. అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై ది టైమ్ ఇంటర్వెల్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం v బార్ని ఆబ్జెక్ట్ యొక్క యావరేజ్ వెలాసిటీ అనుకున్నామంటే v బార్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అంటే x2 మైనస్ x1 డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్ అంటే t2 మైనస్ t1. t2 ఈస్ నథింగ్ బట్ టైమ్ అట్ x2, t1 ఈస్ నథింగ్ బట్ టైమ్ అట్ x1. అండ్ హియర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే డెల్టా ఎక్స్ డివైడెడ్ బై డెల్టా టీ. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, డెల్టా టీ అంటే టైమ్ ఇంటర్వెల్ ఆర్ టైమ్ పీరియడ్. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రాఫ్లో కానీ అబ్జర్వ్ చేస్తే మన యావరేజ్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయం గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ మన ఫార్ములాని రాస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ P1 అండ్ P2 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఈ P2 అండ్ P1 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్ని మన గ్రాఫ్ని చూసి ఇక్కడ రాద్దాం. సో నెక్స్ట్ యాక్సిస్ P2 వచ్చేసరికి 7,27.4 అండ్ హియర్ P1 ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి 10 ఉంది. సో 5,10 అండ్ ఈ వాల్యూస్ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 27.4 మైనస్ 10 అంటే ఇక్కడ x2 మైనస్ x1 డివైడెడ్ బై t2 మైనస్ t1. సో t2 అంటే ఇది అండ్ t1 అంటే ఇది చేసామంటే మనకేమొస్తుంది 27.4లో 10 తీసేస్తే 17.4 వస్తుంది డివైడెడ్ బై 7లో 5 పోతే 2 వస్తుంది. అండ్ 17.4 డివైడెడ్ బై 2 అంటే అరౌండ్ మనకు 8.7 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది మన ఆబ్జెక్ట్ యొక్క యావరేజ్ వెలాసిటీ. ఈ రకంగా మనం యావరేజ్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే మనం పొజిషన్ టైం గ్రాఫ్ని అబ్జర్వ్ చేసి మన యావరేజ్ వెలాసిటీ యొక్క నేచర్ని ఎలా చెప్పాలి అనే విషయం గురించి మనకు 3 గ్రాఫ్స్ని ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది సపోజ్ ఇఫ్ xt గ్రాఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ దెన్ ద యావరేజ్ వెలాసిటీ విల్ బి పాజిటివ్. అంటే మనకు y ఈక్వల్స్ టు mx ఈ రకమైన ఒక స్ట్రైట్ లైన్ అన్నది xt గ్రాఫ్లో ఫామ్ అయితే మన యావరేజ్ వెలాసిటీ విల్ బి పాజిటివ్ ఇన్ నెంబర్. అండ్ దీని తర్వాత ఇఫ్ ద గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్ స్ట్రైట్ లైనే బట్ ఇట్ ఈస్ కటింగ్ ఎక్స్ యాక్సిస్ ఈ రకంగా ఫామ్ అయితే మనకు మన యావరేజ్ వెలాసిటీ అన్నది నెగిటివ్. అండ్ ఇంకో గ్రాఫ్ ఇచ్చారు అదేంటంటే ఇఫ్ xt గ్రాఫ్ ప్యారలల్ లైన్ ఫామ్ చేస్తుందంటే ఈ రకంగా ఫామ్ అయితే దెన్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ 0. ఈ రకంగా మనం xt గ్రాఫ్ యొక్క నేచర్ని యూజ్ చేసి మన యావరేజ్ వెలాసిటీ యొక్క నేచర్ని ఈజీగా చెప్పవచ్చు. దీని తర్వాత మనం నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. సో దానికోసం ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఒక కార్ ఉందనుకుంటే ఆ కార్ అన్నది ఈ రకంగా ట్రావెల్ అవుతుంది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనకు 30 మీటర్స్ అనుకుందాం. ఇన్ హౌ మచ్ టైం 6 సెకండ్స్. ఆఫ్టర్ దట్ టర్న్ అయ్యి రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా మూవ్ అయిందంటే అది ఇక్కడికి రీచ్ అయింది అనుకుందాం. ఈ రకంగా రీచ్ అయినప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 40 మీటర్స్ ఇన్ 8 సెకండ్స్. సో ఈ రకంగా ఒక కార్ అన్నది ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి అది కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకు 70 మీటర్స్ ఇన్ 14 సెకండ్స్. అండ్ దీన్ని బట్టి మనం యావరేజ్ స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇట్ ఈస్ అ డెఫినేషన్ ఫర్ యావరేజ్ స్పీడ్. ద టోటల్ పాత్ లెంత్ ట్రావెల్డ్
డివైడెడ్ బై ది టోటల్ టైం టేకెన్ డ్యూరింగ్ విచ్ ద మోషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి మూవ్ అయినప్పుడు అది కవర్ చేసిన టోటల్ పాత్ లెంత్ డివైడెడ్ బై అది తీసుకున్న టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. అండ్ దెన్ ఫార్ములా చూసామంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఇది మన యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామంటే ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 30 + 40 దట్ ఈస్ నథింగ్ బట్ 70 డివైడెడ్ బై టోటల్ టైం వచ్చేసి మనకు 6 + 8 సెకండ్స్ చేసామంటే మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డైరెక్ట్గా 70 డివైడెడ్ బై 14 చేస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ వచ్చేసరికి 5 మీటర్/సెకండ్. ఇది మన యావరేజ్ స్పీడ్ యొక్క వాల్యూ. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీస్ యొక్క SI యూనిట్స్ అండ్ CGS యూనిట్స్ ఆర్ బోత్ సేమ్. Until if the object is changing its direction, average speed and average velocities both will give the same answer. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది టర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే దాని యొక్క యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ బోత్ ఆర్ సేమ్. ఇది మన ఫైనల్ కంక్లూషన్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం రిలేటెడ్ టు అవర్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. A car is moving along a straight line, say OP in figure 3.1. It moves from O to P in 18 seconds and returns from P to Q in 6 seconds. What are the average velocity and the average speed of the car in going from O to P and back to Q? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఇది మనకు ఇచ్చిన 3.1 డయాగ్రామ్. దీన్ని బేస్ చేసుకొని మనకిచ్చిన డేటా ఏంటంటే గివెన్ ఫస్ట్ ఓపీ ఏమి ఇచ్చారంటే 18 సెకండ్స్. అంటే టైం టేకెన్ టు గో ఫ్రమ్ పాయింట్ O టు పాయింట్ P ఈజ్ నథింగ్ బట్ 18 సెకండ్స్. దెన్ మనకేమి ఇచ్చారు నెక్స్ట్ TPQ అంటే ఆబ్జెక్ట్ అనేది P టు Q ట్రావెల్ చేయడానికి పట్టిన టైం అది 6 సెకండ్స్. ఇక్కడ మనల్ని ఫస్ట్ ఏం కనుక్కోమన్నారంటే యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ ఫ్రమ్ O టు P కనుక్కున్నామంటే మనకేమొస్తుంది క్యాలిక్యులేటింగ్ యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ O టు P. సో ఇది మన ఫార్ములా ΔX/ΔT ఈక్వల్స్ టు ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. x2 అంటే ఇక్కడ P దగ్గర ఉన్న వాల్యూ P వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ 360 ఉంది, మైనస్ O దగ్గర 0 ఉంది కాబట్టి 0 రాసేస్తాం. -0 డివైడెడ్ బై T2 మైనస్ T1 ఇది ఆల్రెడీ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ 18 సెకండ్స్. అండ్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామంటే V బార్ ఈక్వల్స్ టు ఇక్కడ 360 డివైడెడ్ బై 18 వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ సాల్వ్ చేస్తే ఇక్కడ వన్స్ ట్వైస్ సో 20 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి 20 మీటర్/సెకండ్. ఇది మన యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ O టు P. ఇక్కడ యాక్చువల్గా మనం యావరేజ్ వెలాసిటీ కనుక్కున్నాము అండ్ దీంతోపాటు మనల్ని యావరేజ్ స్పీడ్ కూడా కనుక్కోమని చెప్పారు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఈజ్ ఆల్సో 360 మీటర్స్ అండ్ టోటల్ టైం టేకెన్ ఆల్సో 18. సో బోత్ మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు యావరేజ్ స్పీడ్ కూడా 20 మీటర్/సెకండ్ వస్తుంది. సో మనం ఒక స్ట్రైట్ లైన్లో ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు యావరేజ్ స్పీడ్ విల్ బికమ్ యావరేజ్ వెలాసిటీ. సో నో నీడ్ టు క్యాలిక్యులేట్ అగైన్. సో దీని తర్వాత మనం ప్రాబ్లం బిని చూసామంటే అక్కడ ఏం కనుక్కోమన్నారు యావరేజ్ స్పీడ్ ఫ్రమ్ O టు P అండ్ P టు Q. సో ఇక్కడ చూసామంటే మనకు యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ వాల్యూ ఏంటి, ఫస్ట్ O టు P వచ్చేసరికి ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వరకు 360 ప్లస్ P టు Q అగైన్ ఇక్కడ P ఉంది, Q వరకు చేసామంటే 120 వస్తుంది.
సో ఇప్పుడు మనం 360 ప్లస్ 120 చేసామంటే మనకు ఫైనల్గా ఏమొస్తుంది, 480 వస్తుంది. డివైడెడ్ బై 18 ప్లస్ 6 అంటే 24 వస్తుంది. చేస్తే మనకు క్యాన్సిలేషన్లో వన్స్ వస్తుంది, 20s వస్తుంది. సో మన ఆన్సర్ విల్ బి 20 మీటర్ పర్ సెకండ్. ఇది మన యావరేజ్ స్పీడ్ ఫర్ క్వశ్చన్ బి. అండ్ యావరేజ్ వెలాసిటీ కూడా కనుక్కోమని చెప్పారు, అది ఎలాగో చూద్దాం. యావరేజ్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ, దట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొజిషన్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈ గ్యాప్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓన్లీ అది మాత్రమే మనకు చేంజ్ ఇన్ పొజిషన్గా వస్తుంది. 240 మైనస్ 0 అండ్ దెన్ డివైడెడ్ బై, అండ్ టైం టేకెన్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా 18 ప్లస్ 6. టైం టేకెన్ మారదు, బట్ ఓన్లీ పొజిషన్ చేంజ్ మారుతుంది. సో ఈ రకంగా చేస్తే మనకు 240 డివైడెడ్ బై 24 వస్తుంది. అండ్ దీని క్యాన్సిలేషన్ చేస్తే మనకు యావరేజ్ వెలాసిటీ విల్ బి 10 మీటర్ పర్ సెకండ్. ఈ రకంగా మనకు యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ అన్నది వ్యారీ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు 20 వచ్చింది, ఇక్కడ చూస్తే 10 వచ్చింది. ఇది మన ఎగ్జాంపుల్ 3.1. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం మన నెక్స్ట్ కాన్సెప్ట్ చూసామంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అండ్ స్పీడ్. సో ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ ఎన్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం కనుక వెహికల్ యొక్క స్పీడోమీటర్ చూసామంటే అది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో, ఆ క్షణంలో మనకు స్పీడోమీటర్ మీద కనిపించే ఆ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అండ్ దీన్ని మనం ఈ రకంగా వీతో డినోట్ చేస్తాం. v ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా టెన్స్ టు 0 హియర్ డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. ఇక్కడ లిమిట్ ఎందుకు అప్లై చేసామంటే ఎక్కడైతే మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ చాలా 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 మైన్యూట్ వాల్యూతో రిలేట్ అయి ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం ఈ లిమిట్ అనే ఫంక్షన్ని మన ఈక్వేషన్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో డెల్టా టీ అన్నది వెరీ 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 స్మాల్ నెంబర్. జస్ట్ మనం ఒక ఇన్స్టాంట్ అలా చూసి అలా చెప్పేస్తాం. అంటే మన టైం ఆఫ్ అబ్జర్వేషన్ అన్నది చాలా 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 తక్కువ నెంబర్. సో అలాంటి సందర్భాల్లో డెల్టా టీ టెన్స్ టు 0 అవుతుంది. సో అది మన ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అండ్ దీన్ని మనం ఇంకొక రకంగా రాస్తే v ఈక్వల్స్ టు dx డివైడెడ్ బై dtగా రాసుకోవచ్చు. ఈ dx బై dt అనేది కూడా ఒక డెరివేటివ్ ఫంక్షన్. ఇది మీరు ఆల్రెడీ మ్యాథ్స్లో చూసింటారు. ఇఫ్ నాట్, ఫర్ బయాలజీ స్టూడెంట్స్ ఇట్ ఈస్ మ్యాండటరీ టు నో అట్లీస్ట్ సమ్ బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ డెరివేషన్. అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని మనం ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. అదేంటంటే the rate of change of position with respect to time at that instant of time is also called instantaneous velocity. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అన్నది ఒక ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో ఎంత చేంజ్ అవుతుందో దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అండ్ ఇప్పుడు మనం ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి సంబంధించిన మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ న్యూమరికల్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి example 3.2. The position of an object moving along x-axis is given by x equals to a plus bt square. When a equals to 8.5 meters, b equals to 2.5 meter per second square and t is measured in seconds. What is the velocity at t equals to 0 seconds and t equals to 2 seconds? What is the average velocity between t equals to 2 seconds and t equals to 4 seconds? ఇది యాక్చువల్గా 2 పార్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లం. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఫంక్షన్ ఇచ్చారు ఇది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మన ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని కనుక్కోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ 2 seconds అండ్ 4 seconds కూడా కనుక్కోవాలి. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ గివెన్ వాల్యూస్ని రాసామంటే మనకు ఇచ్చినవి ఒక పొజిషన్ ఫంక్షన్ ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ. దెన్ ఏ వాల్యూ ఇచ్చారు 8.5 meters,
దెన్ బి వాల్యూ ఇచ్చారు 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూ వచ్చేసి మీటర్స్లో ఇచ్చారు, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లెంత్ ఆర్ డిస్టెన్స్. బట్ ఇక్కడ బి వాల్యూ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో ఇచ్చారు, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్సలరేషన్ టర్మ్. ఈ యాక్సలరేషన్ అంటే ఏంటో మన అప్కమింగ్ వీడియోలో చూద్దాం. బట్ ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ ఇట్ ఈస్ అన్ యాక్సలరేషన్ టర్మ్. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అట్ పాయింట్ t ఈక్వల్స్ టు 0 అండ్ t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర కనుక్కుందాం. సో ఫస్ట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని మనకి ఎప్పుడైతే ఇచ్చారో ఫస్ట్ మనం చేయాల్సింది మనకి ఇచ్చిన పొజిషన్ ఈక్వేషన్కి డెరివేషన్ని కనుక్కోవాలి. అది ఎలా అంటే dx బై dt ఈక్వల్స్ టు ఇక్కడ d బై dt ఆఫ్ a ప్లస్ bt స్క్వేర్. దెన్ ఈ d బై dtని సపరేట్ చేసామంటే ఇక్కడ d బై dt ఆఫ్ a ఈస్ నథింగ్ బట్ 0, అంటే డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ విల్ బికమ్ 0. దెన్ హియర్ d బై dt ఆఫ్ bt స్క్వేర్ అంటే మనకు డెరివేషన్స్లో ఒక ఫార్ములా ఉంది, d బై dx ఆఫ్ x పవర్ n అంటే మనకు మ్యాథ్స్లో మన సార్ చెప్పే ఫస్ట్ ఫార్ములా ఇన్ డెరివేషన్స్. దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ x పవర్ n మైనస్ 1. దీని ప్రకారం మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేసుకున్నామంటే మనకు 2 ఇంటూ b ఇంటూ t పవర్ 1 వస్తుంది. ఇక్కడ 2 అన్నది n అండ్ b అన్నది కాన్స్టాంట్, t అన్నది x ప్లేస్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వెలాసిటీ అట్ t సెకండ్స్. ఏం లేదు, సింపుల్గా మనం డెరివేట్ చేసిన ఈ ఈక్వేషన్లో t ఈక్వల్స్ టు 0ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే సింపుల్. సబ్స్టిట్యూట్ చేసామంటే v ఈక్వల్స్ టు మనం 2 యాస్టీస్గా రాసాం, 2.5 యాస్టీస్గా రాసాం, t ప్లేస్లో 0 పెడితే ఓవరాల్ వాల్యూ బికమ్స్ v ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్. అంటే మనకు టైం t దగ్గర ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఆల్సో బికమింగ్ 0. దెన్ నెక్స్ట్ అట్ t ఈక్వల్స్ టు 2 సెకండ్స్. మనం ఇక్కడ డెరివేషన్ చేసిన ఈక్వేషన్లో t ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2.5 ఇంటూ 2, 2 2 జా 4, 4 ఇంటూ 2.5 ఈజ్ 10. సో ఇట్ విల్ బికమ్ v ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్. అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అట్ t ఈక్వల్స్ టు 2 ఈజ్ నథింగ్ బట్ 10 మీటర్ పర్ సెకండ్. అండ్ దీని తర్వాత మన సెకండ్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం చూసామంటే అదేమి ఇచ్చారంటే ఇక్కడ యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ t ఈక్వల్స్ టు 2 to 4 సెకండ్స్. సో యావరేజ్ వెలాసిటీని కనుక్కోవాలంటే మనకేం కావాలి, ఫస్ట్ ఫార్ములా రాసామంటే ఇక్కడ v బార్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. అండ్ ఇక్కడ x2 x1 ఈస్ నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అట్ 4 సెకండ్స్ మైనస్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అట్ 2 సెకండ్స్ రాసామంటే మనకేమొస్తుంది. సో ఇక్కడ x2 ప్లేస్లో ఇక్కడ t2ని పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం, నెక్స్ట్ x1 ప్లేస్లో t1 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం, డివైడెడ్ బై మనకేమొస్తుంది కింద t2 మైనస్ t1 చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ ఏదైతే ఉందో దీన్ని లోపలికి అప్లై చేస్తే బ్రాకెట్లోకి మనకు ఈ రకమైన ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఏ ఉంది మైనస్ ఏ ఉంది, క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వచ్చేసి ఇది వస్తుంది, bt2 స్క్వేర్ మైనస్ bt1 స్క్వేర్ డివైడెడ్ బై t2 మైనస్ t1. అండ్ ఇక్కడ b అన్నది కామన్ ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది, దాన్ని కామన్ తీసామంటే బ్రాకెట్లో t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ డివైడెడ్ బై t2 మైనస్ t1. సో నెక్స్ట్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా, సో దాన్ని స్ప్లిట్ చేసి రాసామంటే b ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాస్తే t2 ప్లస్ t1 ఇంటూ t2 మైనస్ t1 డివైడెడ్ బై t2 మైనస్ t1. అండ్ ఇక్కడ ఇది అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా b ఇంటూ t2 ప్లస్ t1 వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. అండ్ ఇక్కడతో ఆపకూడదు, ఇక్కడ వచ్చిన ఆన్సర్కి మనకు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. బీకి ఇచ్చారు, ఏకి ఇచ్చారు, ఏంటంటే t1 ఇచ్చారు, t2 ఇచ్చారు, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే b ప్లేస్లో మనకు ఏమి ఇచ్చారు, ఇక్కడ 2.5 ఇంటూ
4 ప్లస్ 2. సో 2.5 ఇంటూ 6 బ్రాకెట్లో 6 వస్తుంది. చేసామంటే మనకు ఓవరాల్గా ఏమొస్తుంది ఫైనల్గా ఇది 15 మీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ ది యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ 4 సెకండ్స్ అండ్ 2 సెకండ్స్. అండ్ ఈ రకంగా మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మన ఎగ్జాంపుల్ 3.2 యొక్క సొల్యూషన్. దీని తర్వాత మనకు కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ యూనిఫామ్ మోషన్ వెలాసిటీ ఈజ్ ద సేమ్ యాజ్ ది యావరేజ్ వెలాసిటీ అట్ ఆల్ ఇన్స్టాంట్స్. అంటే ఆబ్జెక్ట్ అన్నది యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నది దాని యావరేజ్ వెలాసిటీకి అన్ని ఇన్స్టాంట్ ఆఫ్ టైమ్స్లో కూడా ఒకటే ఉంటుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ అవుతూ ఉంటే దాని యొక్క స్పీడ్, దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అండ్ ఆల్సో దాని యొక్క యావరేజ్ వెలాసిటీ ఆల్ వాల్యూస్ విల్ కమ్ యాజ్ ది సేమ్ నెంబర్. అది ఈ పాయింట్. దెన్ ఇది ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ స్పీడ్ ఆర్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని కనుక్కున్నామంటే, అంటే సపోజ్ మనకు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అందులో 10 ఏదైతే ఉందో దాన్ని మనం స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అదర్వైజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అది మన సెకండ్ పాయింట్. అండ్ దీంతో మన వీడియో అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మన రిమైనింగ్ టాపిక్స్ అయిన యాక్సలరేషన్, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అండ్ రిలేటివ్ వెలాసిటీ అనే టాపిక్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.